ఈరోజు వీడియో తులసి మొక్క అండి. తులసమ్మ ఆరోగ్యంగా పచ్చగా గుబురుగా ఉండాలంటే మనము ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇవాళ వీడియో అండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇక్కడ చూసారండి, 2 తులసి మొక్కలు ఒకే కంటైనర్లో వేయడం జరిగింది. అంటే ఆకులు నల్లగా ఉన్నది కృష్ణ తులసి అండి, అదే ఆకులు పచ్చగా ఉన్నది లక్ష్మీ తులసి అండి. కొన్ని ప్రాంతాల్లో ఈ లక్ష్మీ తులసినే రామ తులసి అని కూడా అంటూ ఉంటారండి. ఈ 2 మొక్కల్లో కూడా మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే మనలో చాలా మంది ఈ తులసి కోటను ఇంటి గుమ్మానికి అంటే ముఖ ద్వారానికి మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టుకుంటున్నాం కదా. ఇది ఇలా మనము 2 మొక్కల్ని కలిపి ఇలా నాటుకునే దాని వలన ఒకే చోట లక్ష్మీదేవి కృష్ణుడు కొలువై ఉంటారని మన పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటారండి. దీనికైతే సైంటిఫిక్ రీజన్ అయితే ఉందండి. మనకి అన్ని మొక్కలు మార్నింగ్ టైము ఆక్సిజన్ వదిలి ఈవినింగ్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాయి కదా. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మన హెల్త్కి మంచిది కాదు. కానీ మనకి ఈ తులసి మొక్క మాత్రం ఆపోజిట్ అండి. అన్ని మొక్కలతో పోలిస్తే ఇది ఆపోజిట్ అనమాట. ఈ మొక్క మనకి మార్నింగ్ టైంలో ఆక్సిజన్ వదులుతుంది, అలాగే ఈవినింగ్ టైంలో కూడా మనకి ఈ మొక్క ఆక్సిజన్ వదులుతుంది. అందుకే మనము ఇంటి ముఖద్వారానికి పెట్టుకునే దాని వల్ల మనం ఇట్లా ఇంట్లోకి బయటికి ఇట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి సో ఆక్సిజన్ పీల్చడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుందని ఇంటి గుమ్మానికి పెట్టుకోవడం జరిగింది. అలాగే మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఈ తులసమ్మను మొక్కుకొని వెళ్ళడం వల్ల అన్ని పనులు జరుగుతాయని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా అదే అనేవాళ్ళు అనమాట. కానీ సో దీనికి బ్యాక్ ఉన్న రీజన్ ఇదే, ఆక్సిజన్ వదులుతుంది. ఈ ఆక్సిజన్ పీల్చడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు మనకి ఇలా చెప్పడం జరిగింది. ఇక్కడ మొక్కను చూసారా, ఎంత అందంగా చక్కగా గుబురుగా పచ్చగా అలాగే చాలా హెల్తీగా పెరిగింది కదండి. దీనికి కారణం ఏమంటే ఇలా పైన మనకి ఫ్లవర్స్ వస్తాయి కదండి, ఎప్పటికప్పుడు మనం ఇలా తుంచేయాలన్నమాట. ఎప్పుడైతే ఫ్లవర్స్ని ఎంకరేజ్ చేస్తామో మొక్క గుబురుగా పచ్చగా పెరగదండి. మొక్కకున్న బలం అంతా ఈ పూలు తీసేసుకుంటాయి. సో మనము ఈ మొక్కకు వచ్చిన ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూ ఉంటే మొక్క అంతా గుబురుగా పెరగడానికి ఇలా అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్ని మనము ఇలా తీయడం వల్ల ఇలా చక్కగా మనకి పక్కనే బ్రాంచెస్ వచ్చేసి ఇలా గుబురుగా మొక్క అనేది మనకి తయారవుతుంది. ఇది ఒక మొక్కే చూడండి, ఎంత అందంగా ఎంత గుబురుగా హెల్తీగా పెరిగిందో కదా. చాలా మందికి మొక్కలు నేరుగా నీటారుగా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసేది మిస్టేక్ ఏమంటే మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత మనము టిప్స్ ఇట్లా కట్ చేస్తూ ఉండాలి. టిప్స్ అనేది మనం పించింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పక్కనే బ్రాంచెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఫ్లవర్స్ కానీ మనం రిమూవ్ చేసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఇలా గుబురుగా మనకు మొక్క అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తులసి మొక్క నుంచి మనకి నైట్ టైంలో కూడా ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల మన గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి నష్టం లేదు. పైగా ఇది పవిత్రమైన మొక్క కాబట్టి పొద్దున్నే మనము తలుపు తీసినప్పుడు కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ మనం ఈ తులసి మొక్కను చూసి పండుకుంటే ఆ రోజంతా మనకి ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే చిన్నపిల్లలకి పీడకలలు ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం తులసి మొక్కను దండం పెట్టుకొని పండుకునే దానివల్ల మనకి ఎలాంటి పీడకలలు రావని మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారండి. సమ్మర్ వచ్చిందంటే ఈ మొక్కకి ఆకులంతా బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే ఈ మొక్కకి మరీ డైరెక్ట్గా ఎండ తగలకూడదండి. కొద్దిగా సెమీ షేడ్ ఎండ తగలినట్లు ఉంటే ఈ మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. ఇక చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మొక్క చాలా హెల్తీగా ఇలా గుబురుగా రావడానికి కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవుదామండి. మొక్క ఏదైనా డల్ అయిపోయినప్పుడు ఏదైనా పెస్ట్ అటాక్ అయిందా ఫస్ట్ మనం గమనించుకోవాలండి. అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ అనేది అటాక్ అయి ఉంటాయి. అప్పుడు మనము నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఆకులు అనేది చాలా ఫ్రెష్గా అయిపోతాయి. సో తులసమ్మ ఆరోగ్యంగా పచ్చగా గుబురుగా ఉండాలంటే ఒకటి ఫర్టిలైజర్ నేను తయారు చేసింది మీకు చూపిస్తానండి. అది ఇవ్వడం వలన మనకు తులసమ్మ ఇలా ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది. ఆ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దామండి. ప్రతి ఒక్కరికి ఈజీగా అందుబాటులో ఉండే వస్తువులతోనే అద్భుతమైన ఫర్టిలైజర్ని నేను తయారు చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటున్నానండి. బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడు నేను స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. అలాగే ఆవు పిడకలండి. ఆవు పిడకలు అనేది బాగా మనకి 6 months బాగా డ్రై అయినవి తీసుకోవాలి. పచ్చివైతే తీసుకోకూడదు, మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. మీ ప్రాంతాల్లో ఈ ఆవు పిడకలు దొరకకపోతే మనకి పూజా సామాన్లు అమ్మే వాళ్ళు హోమాలకి సంబంధించినవన్నీ అమ్ముతూ ఉంటారండి. వాళ్ళ దగ్గర ఈ ఆవు పిడకలు కూడా ఉంటాయండి. అక్కడ చక్కగా మనం తెచ్చుకోవచ్చండి.
మనకి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎన్పికే చాలా రిచ్గా ఉంటుంది కాబట్టి మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసినా ఇలాంటి బియ్యం కడిగిన నీళ్ళలో చేస్తే ఎక్కువ రిజల్ట్స్ ఉంటుందండి. తర్వాత వేపపిండి తీసుకుంటున్నాను. ఈ వేపపిండిని మనము కలపడం వల్ల ఏమి యూజ్ అంటే మట్టిలో అనేక రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా అరికట్టడానికి మనము ఇలా ఫర్టిలైజర్స్లో కలిపేసేస్తున్నాము. అలాగే మనము మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు కానీ ఈ వేపపిండిని కలిపేదాని వల్ల మనము అన్ని రకాల తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని బాగా కాపాడుకోవచ్చు. సో మనము ఏ రకమైన ఫర్టిలైజర్స్ని తయారు చేసినా ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లోనే తయారు చేసుకోవాలండి. ఇలా బాగా కలిపేస్తున్నాను, ఎందుకంటే త్వరగా మనకి పర్మెంటెడ్ కావాలనే ఉద్దేశంతో ఇలా బాగా కలిపేస్తున్నానండి. తర్వాత మనము నీడలోనే పెట్టాలి, ఎండలో మాత్రం పెట్టకూడదు. మనము ఈ కంటైనర్స్కి ఖచ్చితంగా ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ మూత కానీ పెట్టాలండి. ఎందుకంటే మనకి గ్యాసెస్ అనేది ఇందులో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. క్యాప్ పెట్టాలనుకుంటే కొద్దిగా గ్యాప్ పెట్టాలి, లేకపోతే పల్చ క్లాత్ అయినా మనము కట్టేయచ్చు. సో 3 రోజుల తర్వాత చూడండి ఎంత చక్కగా తయారైంది. ఫస్ట్ మనకు వైట్గా ఉండింది కదా, ఇప్పుడు 3 రోజుల తర్వాత చూడండి కలరే చూడండి చెప్పింది, అంటే డార్క్ కలర్కి వచ్చేసింది, వైట్ నుంచి డార్క్ కలర్కి వచ్చింది. ఇప్పుడు మనము డైరెక్ట్గా అలాగే ఇవ్వకూడదండి, మళ్ళీ మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్ ఇలా పైన ఒక గ్లాస్ తీసుకుంటున్నాను చూడండి. అంటే ఒక గ్లాస్ ఈ ఫర్టిలైజర్కి 10 గ్లాసెస్ వాటర్ని తీసుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. సో మనకి కంటైనర్లో ఇంకా పిడకలు అలాగే ఉన్నాయి కదండి, దాన్ని మనము అలాగే ఉంచేయకూడదు, పడేయకూడదు. సో అందులో మళ్ళీ మనము వాటర్ని వేసి 3 డేస్ ఉంచామనుకోండి, మళ్ళీ మనకు పర్మెంటెడ్ అవుతుంది. మళ్ళీ మనము 1:10 రేషియోలో చేసేసి మొక్కలకి ఇచ్చేయచ్చు. చాలామంది తులసమ్మని పెంచడంలో సక్సెస్ కావడం లేదు అంటూ ఉంటారండి. దానికి ముఖ్యమైన కారణాలు 2 ఉన్నాయండి. ఏమంటే విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి ప్రాపర్గా లేకపోతే ఆ వర్షాల వలన నీళ్ళు అలాగే ఉండిపోయి వేర్లు అనేది కుళ్ళిపోయి మొక్కది చనిపోయే అవకాశం ఉంది. అలాగే మట్టి మిశ్రమం అనేది గుల్లగా ఉండాలండి. గట్టిగా ఉన్న మట్టి మిశ్రమంలో వేసామనుకోండి, వేర్లు అనేది ప్రాకపోవడం వల్ల కూడా మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ 2 మట్టి మిశ్రమము, డ్రైనేజ్ సిస్టమ్ అనేది 2 ప్రాపర్గా ఉంటే తులసమ్మ బాగా పచ్చగా గుబురుగా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం అందరము తులసమ్మని పూజిస్తూ ఉంటాం కాబట్టి అది కొద్దిగా వాడిపోయినా కూడా మనకి బాధ కలుగుతూ ఉంటుందండి. అప్పుడు మనం మొక్కను చాలా బాగా అంటే పరిశీలించాలి, ఏదైనా పెస్ట్ అటాక్ అయిందా అనేది పరిశీలించి, ఒకవేళ నీమ్ ఆయిల్ అనేది మనము మొక్క ఎలా ఉన్నా కూడా నీమ్ ఆయిల్ అనేది 15 రోజులకు ఒకసారి మనము స్ప్రే చేస్తూ ఉంటే పచ్చగా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసిన ఈ ఫర్టిలైజర్ని నెలకు ఒకసారి మనము ఇస్తే ఏ మొక్కలైనా చాలా పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇందులో మనకి నైట్రోజన్తో పాటు చాలా రకాల మినరల్స్ ఇందులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఓన్లీ తులసమ్మకే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూరలకి, పళ్ళ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి. సో ఇటువంటి టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి తులసమ్మను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.